ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసం. ఇక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. మీరు ఏదిగాని టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతే మీరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి విష్ణునివాసంలో ఉండడానికి మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఉచిత లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మనకి విష్ణునివాసంలో పెట్టడం జరుగుతుంది. ఆడవారు రెడీ అవ్వడానికి, మగవారు రెడీ అవ్వడానికి సెపరేట్గా వాష్రూమ్లు, బాత్రూమ్లు, విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి కూడా మనకి విష్ణునివాసంలో సకల సదుపాయాలు కూడా శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. అంటే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, దానికి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుంది. అక్కడ కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి లైన్లో నుంచి తప్పనిసరిగా టోకెన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మూడో ప్లేసు ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి మనకి 2 నడక మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనకి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 రకాల శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మనకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్. ఈ దివ్య దర్శన టోకెన్స్ ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడక నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ టోకెన్ ఇక్కడ తీసుకుని మీరు శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ 2 ప్లేసుల్లో ఏ విధంగా స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో అదేవిధంగా ఇదే అలిపిరి దగ్గర ఇదే భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకు దర్శన టికెట్ దొరకని వాళ్ళు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలంటే మీకు టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారండి. మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుంటే ముందు మీరు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులోని మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుందండి. దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు వచ్చినటువంటి రూమ్కి తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీసు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం 5 గంటల నుండి మనకి ఉదయం 11 లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా 100కి 100% దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీరు 2 గంటల నుండి 3 గంటల సమయం దాటినా మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంట్ ఉంటుంది. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి టాలీ చేసుకోండి. నెంబర్ కనుక దాటిపోతే ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించిన టోకెన్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసినట్లయితే ఆ మిషన్ మీద మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది.
దాన్ని మీరు ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఎవరు, సింగిల్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఎవరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ.